అండ్ డైరెక్టర్ గారు వాలిమోహన్ గారితో ఆపరేషన్ ప్రార్థనతో అండ్ శివ మల్లెలకి శివం ప్రొడక్షన్స్ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా సినిమాతో సినిమా నేను ఇంకోసారి చూస్తాను మళ్ళీ కావాలంటే అలాగే సత్య బ్యూటిఫుల్ ఫ్యామిలీ మధ్యకాలంలో ఇట్లా అందరూ ఫ్యామిలీ కలిసి ఆనందంగా చూసే మూవీ డీసెంట్ కాదు. ఎక్కడ కూడా ఇక్కడ ఎప్పటికీ అనేది లేదు. ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక మంచి సినిమా చూసిన సత్య అని. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా నచ్చింది ఒకరు, ముఖ్యంగా మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, టీచర్స్ ఎలా ఉంటారు, అంతా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మీ అక్కతో మీ ఒక ఫీలింగ్ తెప్పించుకోవడం తినేటప్పుడు కానీ మీ మదర్ ఫాదర్ గురించి ఆలోచించడం ఇవంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాని లో క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానీ అన్ని క్లాస్ వాళ్ళు కలిసి పెట్టి చూడాలన్నమాట. అంత మంచి మ్యాటర్, అంత డెప్త్ ఉంది సినిమాలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బీజిఎం అండి, ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ సాడ్ బీజిఎం చాలా వస్తాయి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా నాకు నిజంగా ఒకరి గురించి చెప్పాలి, ఎక్స్ప్రెషన్ నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే మా క్లాస్ లో ఇలా వస్తుంటే గానీ పక్కన బెంచ్ లో కూర్చొని ఇలా సైడ్ వేస్తుంటే అరే మన లవ్ గుర్తొస్తుంది అంటే ఇప్పుడు మనం యూత్ మనం మొన్న అయ్యింది మనకు గుర్తొస్తుంది అనుకుంటున్నారు. అదే కాదు, పెద్దోళ్ళైనా రాని మన పేరెంట్స్ రాని వాళ్ళు రాని వాళ్ళ స్కూల్ లవ్ స్టోరీ కూడా వాళ్ళకి గుర్తొస్తాయి అనమాట. అంతలాగా తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నాకు అంతగా తమిళ్ అయితే రాదు, కానీ ఒకటే ఒక మాట వచ్చు, కాదని అంటే ఎన్నిసార్లు చెప్తున్నా అనుకోకండి. అంటే అంతలాగా నాకు నచ్చేసింది అనమాట. అని అంటే పేరు కూడా తెలియదు, బట్ అంటే పేరు తెలియదు కూడా లవ్ లో పడిపోయినామంటే నాకు అంత బాగా చూపించారనమాట డైరెక్టర్ గారు కూడా. సో ఈ స్టోరీ అనేది చాలా మంచి స్టోరీ అండి. ఇది ఒక చిన్న సినిమా, అరే చిన్నోళ్ళు ఉన్నారు మనం చూడాలా, ఎందుకు పెద్ద హీరోలు వస్తున్నాయి పెద్ద సినిమాలు వస్తున్నాయి అవి చూద్దాం కదా అనుకుంటున్నారేమో, అలా ఏమనుకోకండి. ఇది కూడా ఒక మంచి సినిమా, చాలా డెప్త్ ఉన్న సినిమా. సో ఇలాంటి సినిమా కానీ మీరు మిస్ చేసుకుంటే మీరే తప్పు. ఈ సినిమాలో ఫైటింగ్స్ లేవు, సాంగ్స్ లేవు, డాన్స్ లేవు, రొమాన్స్ లేవు, ఏం లేవు. కానీ ఇది ఒక మన మంచి సినిమా, మన అందరికి నచ్చే సినిమా అనమాట. సో ఈ సినిమాని లాస్ట్ ఒకటి చెప్తా అండి, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికాను లవర్లైనా బ్రేకప్ అయినా ఆఖరికి ముసలు కూడా వెళ్ళి థియేటర్ లో సత్య సినిమా చూడండి. ఎవరు అదే ఇప్పుడు సత్య అనే సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నీట్ గా ఉంది, ఒక మంచి సబ్జెక్ట్, క్లీన్ అనమాట. సినిమా మాత్రం సూపర్. అంటే ఒక మంచి ఎమోషనల్, మంచి లవ్ స్టోరీ, ఒక తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అక్క ప్రేమ, ప్రతి ఒక్కరు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సినిమా. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయింది, రంగోలి అనే పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రం సత్యాని అనే పేరుతో రిలీజ్ అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్య. నిజంగా ఈ ఫ్రైడే 4 సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఇందులో బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం సత్య అనే సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, నిజంగా చాలా రోజుల తర్వాత జెన్యూన్ గా ఒక మంచి సినిమా చూసిన భయ్య. సూపర్ గా ఉంది సినిమా. అసలు ఎవ్వరు మిస్ కావద్దు. ఒక మంచి సబ్జెక్ట్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా ఒకటైతే ఇలాంటి సినిమా మాకు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తీసుకొచ్చిన నిర్మాత గారు సూపర్. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. నిజంగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు చాలా మంది నిర్మాతలు అయితే ఒక మంచి సినిమాగా ఉండాలంటే నిజంగా మీరు సార్ ఇప్పటి నుంచి ఎలాంటి సూపర్. అసలు ఒక సినిమా అంటే అన్న ఉడికిలో లేదా ఒక పెద్ద తెలుస్తాను కదా, అలాగే ఎలాంటి మంచి సినిమా తీసుకురావాలి. నిజంగా స్లోగా మాటలు తీసుకురావడం ఎవరు తీసుకురారు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇంత మంచి బెస్ట్ బెస్ట్ ఆర్టిస్ట్ బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారన్నమాట. అలా ఉందన్నమాట సినిమా. నిజంగా ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి మెసేజ్ అన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎలాంటి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారని మంచి సూపర్ గా చూపించారు. అలాగే మన డైరెక్టర్ అయితే నిజంగా సార్ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్ అవుతారండి. సక్సెస్ ఉన్న సినిమాలు అయితే చాలా రోజులు మంచి డైరెక్టర్, మంచి సినిమా అనమాట. అలాగే ఆర్టిస్ట్ నిజంగా హీరో నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. అసలు స్టార్టింగ్ నుంచి నిజంగా చెప్తున్నా, స్టార్ హీరోల సినిమా కూడా అసలు ఒక క్షణం అలా కంటపోవాలి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే సినిమా ఒక లెవెల్ అంటే సినిమా ఎక్కడ ఆగకుండా పరిగెట్టడం అనేది అయితే నిజంగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి సినిమా, ఒక మంచి కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు మన
స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ లో కానీ ఆన్లైన్ కానీ అదంతా సూపర్ గా అసలు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఒక అద్భుతమైన మెసేజ్ చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. నిజంగా స్టూడెంట్స్ మీద ఇంకా మంచి సబ్జెక్ట్ అనేది హైలైట్ సూపర్ భయ్యా. ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒకటి చెప్తా భయ్యా, నాకు వచ్చి ఫ్రైడే 5 సినిమాలు సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే సత్య అనమాట. తప్పకుండా ఏ సినిమా చూడకపోయినా మాత్రం సత్య సినిమా మాత్రం మిస్ కావద్దు భయ్యా. సూపర్ గా ఉంటుంది. మీరు పెట్టిన డబ్బులకి అది ఇంత ఎంజాయ్ చేస్తారు సినిమా. అలా ఉంటే అన్నమాట, అస్సలు మిస్ కావద్దు. ఒకటి సత్య సినిమా మాత్రం తప్పకుండా సూపర్ గా ఉంది. నిజంగా సినిమా సూపర్. నిజంగా చాలా రోజులతో ఒక మంచి సినిమా వచ్చిందండి. అస్సలు మిస్ కావద్దు. సత్య అనే సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడే సత్య సినిమా నాకే చాలా బాగా మా చైల్డ్హుడ్ అంటే స్కూల్లో లవ్ స్టోరీ ఎలా ఉందో నాకే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. అప్పటికంటే చాలా లవ్ స్టోరీ అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు అమ్మాయిని లవ్ చేస్తాం, ఆమెతో మాట్లాడతాం, ఎంజాయ్ చేస్తాం. అయినా ట్రూ లవ్ అనేది ఎప్పటికీ టూ లవ్ నెవర్ ఎక్స్ప్రెషన్ సూపర్. నాకైతే కొత్తగా అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు చూసిన ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడండి. ఒకటే చెప్తా, వాటిలో ఉంటాయి వాటర్. ఈ సినిమాలో ఉంది మంచి మ్యాటర్. యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఇదే. ఇలాంటి సినిమా చూడలే. బేబీ సినిమా వచ్చినాక దానికి మించి అండ్ దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. మన అమ్మ నాన్న కష్టపడతాం కానీ కొందరు అర్థం చేసుకోకుండా డబ్బులు ఈజీగా ఖర్చు పెడతారు. కానీ అమ్మ నాన్న కష్టం అర్థం చేసుకొని మనం కూడా ఎదగాల. అంటే అమ్మ నాన్న వాళ్ళకి కూడా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి కష్టపడుతున్నటువంటి సినిమా చూపించిన వాళ్ళకి చాలా హ్యాండ్ కష్టం అనిపించింది. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. బేబీ ప్రేమలు దాని తర్వాత సత్యం మామూలు లేదు. ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ మామూలు లేదు. జీవి ప్రకాశం అసలు మామూలుగా మంచి ఫీల్ గుడ్ మూవీ అయ్యా. యూత్ కనెక్ట్ అయ్యే మూవీ. నిజంగా అంటే ఈ మధ్య కాలంలో అందరూ యూత్ పేరెంట్స్ ఎంతో పెట్టుకున్నారు. వాళ్ళ గురించి ఆలోచించుకుంటే వాళ్ళ లైఫ్ చాలా జల్సగా లీడ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇట్లా మాట కూడా ఉండాలి భయ్యా. ఎందుకంటే వాళ్ళు మీ మంచి గురించే కదా ఆలోచించేది. మొత్తం మీ గురించి బతికేది వాళ్ళు. మీరు రాకముందు ఒకలా ఉంటారు, మీరు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ లో వాళ్ళు వేరేలా మాట్లాడుతుంది. ఇదైతే యూత్ అయితే బాగుంది. జస్ట్ ఇచ్చిపడేస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. అందరు చూడాలి. ఓటీటీలో కూడా వస్తుంది. అందరు చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడే సత్య ఆల్రెడీ తమిళలో నాకు అది చూసినప్పుడు చాలా ఫీల్ ఖచ్చితంగా మన తమిళ కాబట్టి అర్థం కాలేదు. అది సినిమా తెలుగులో తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ మన మనకి డాన్స్ చెప్పుకోవాలి. నాకు ఫస్ట్ టైం తమిళలో చూసినప్పుడు ఏదైతే వచ్చిందో తెలుగులో చూసినప్పుడు కూడా సేమ్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి. సో బేసిక్గా యూత్కి అండ్ ఫ్యామిలీకి ముఖ్యంగా చెప్పాలంటే మధ్యతరగతి సినిమా సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ధనుష్ గారికి సుఖ్యాసి గారికి రీసెంట్గా చూసాం కదా కొన్ని సీన్లు అంటే కూడా అనిపిస్తుంది అనమాట. దీంట్లో శివన్న అంటే ఏం చేంజ్ చేస్తారు ఏం చేశారు అనుకున్నాం. బట్ చేంజ్ చేసిన విధానం కూడా చాలా కొత్తగా ఉంది. సో కంగ్రాచులేషన్స్. సో అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా మంచి సినిమాని నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమా తీయాలని చెప్పేసి నిజంగా సినిమా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అన్నీ లేకుండా ఒక ప్యూర్ సోల్ ఉంది అన్నమాట సినిమా. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సత్యాన్ని చూసి థ్యాంక్ యూ సో మంచి జెన్యూన్ ఎఫర్ట్
School life, school life, ఎన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం గ్రేట్ మూవీస్ అంటే ఈ మూవీ స్టోరీ ఇది నీట్ గా క్లియర్ గా చూపించారు. సినిమా చూసినంతసేపు నేనే ఊహించుకున్నాను. అలాగే మన ప్రొడ్యూసర్ గారు చాలా మంచి సినిమాలు మన తెలుగులో చూపించారు. మూవీ ఎంత నీట్ గా ఉందంటే భయ్యా అందరూ వచ్చి థియేటర్లు మాత్రమే చూడాలి. తెలుగులో డబ్బు అయింది, టైం అవుతుంది, తెలుగులోకి వచ్చిన చూసుకున్నాం అనుకోకండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ ఇది. గ్రేట్ఫుల్ మూవీ. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ సినిమా కూడా మనం ఊహించుకుంటాం. మన పేరెంట్స్ ఏదైతే కష్టపడతారో ఈ మూవీలో క్లియర్గా చూపించారు. ఖచ్చితంగా మూవీ థియేటర్కి వచ్చి చూడాలి. Let's